నా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలండి. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. నాకు చేపలు అంటే చాలా ఇష్టం. అందుకని బేసిక్ ఈరోజు మార్నింగ్ నేను వెళ్ళి అరటికాయ చేపలని తీసుకొచ్చాను. నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో కొంతమందికి ప్రమోట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఈ చేపల కూరకి, ఇది సముద్రపు చేప అండి, దీనిని అరటికాయ చేప అని అంటారు. ఈ ఫిష్ ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఈ అరటికాయ చేపలు అండి, ఇవి సముద్రపు చేప. చాలా బాగుంటుంది అనమాట. సింగిల్ ముళ్ళు కొరమేలాగా ఉంటుంది అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే చింతపండు పులుసు, 2 టమోటాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు. ముందుగా ఈ క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూను కారం వేసుకుని ఒక్కసారి చక్కగా దీన్ని కలిపేసుకుందాం. కలిపి పక్కన పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో, అంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. రోలు ఫెసిలిటీ లేని వాళ్ళు ఇలా ఉల్లిపాయల్ని, టమాటాలని, పచ్చిమిరపకాయలని, అంటే మసాలా అంతా ఇందులోనే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. మనం టమాటాలు కూడా యాడ్ చేసేసుకున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు కూరలో కూడా వేసుకున్నాం. ఇట్లా ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఇంచుల అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అన్నమాట. ఇవ్వండి, వేసేసి దీన్ని చక్కగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. చేపల కూర వంటకి వెడల్పాటి పాత్ర ఉండాలండి. దానిలో వండితేనే చేపల కూర బాగుంటుంది అన్నమాట. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ చేపల కూర. ఒక్కొక్కరు ఒక స్టైల్లో వండుతారు. నా స్టైల్లో మీకు ఇలా ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రోటీలో కూడా తినొచ్చు, కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఆయిల్ వేడెక్కినప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆవాలు, ఒక 15 మెంతులు, ఇవి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది రోట్లో దించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు అలా ట్రై చేయండి. నాకు రోల్ అవైలబిలిటీ లేదు, అందుకోసమే నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఉల్లిపాయలు చక్కగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలన్నమాట. ఈ స్టేజ్లో ఇప్పుడు కొద్దిగా ఉల్లిపొంత యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు నేను చక్కగా డ్రై చేసి పెట్టుకుంటానండి. ఈ విధంగా నాకు నచ్చుద్ది, ఇందుకే ఈ విధంగా వేసుకుంటున్నాను. చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీకి. ఒక 1 నిమిషం పాటు దాన్ని చక్కగా మగ్గనివ్వండి. చూడండి, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి కదా. ఇందులో
కొద్దిగా పసుపు. నేను ఇంకా ఎక్స్ట్రా మసాలాలను ఏమి వేయండి, ఓన్లీ అల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు అంతే. కొద్దిగా పులుపు అనమాట. ఇవి చాలు అనమాట. చాలా మంచి, ఇందులో ఉల్లిబంది కూడా వేసాం కాబట్టి నీచు వాసన రాదు, టేస్ట్ కూడా అమోఘంగా వస్తుంది అనమాట. చూడండి, ఇందాక అక్కడ మ్యారినేషన్లో కూడా వేసాం కదా, మీ కారం చెక్ చేసుకుని వేసుకోండి అనమాట. చేపల కూరలకి కారం కావాలి, కారం ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకోండి. రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాతనే ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది కదా, అంటే ఈ మసాలా అంతా చక్కగా ఉడికిపోయినట్టు అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం. మీకు పులుపు ఎలా కావాలో చూసుకుని ఆ విధంగా మీకు సరిపడినంత పులుపుని యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఇందాక మనం మసాలా నూరుకున్నాం కదా, అందులో కూడా కొద్దిగా నీళ్లు పోసుకుని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ముక్కలు ములగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ములిగి అందులో కుక్ అవ్వాలన్నమాట. ఆ విధంగా కుక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తాను నేను. వాటర్ పోసి మనం కుక్ చేసుకుందాం చిన్న మంట మీద. చేపల కూర ఎక్కువ టైం పడుతుంది, మనకు ఒక 25 నిమిషాల్లో కర్రీ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఈ మనకి తెరల కాగాలన్నమాట గ్రేవీ. మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం అన్నమాట. చూడండి, చక్కగా తెరల కాగుతుంది కదా. ఈ స్టేజ్లో మనం చేప ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. అందులో మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా అరగంట సేపు, ఈ చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. చాలా డెలిషియస్ రెసిపీ అండి ఇది. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. రైస్లోకి అయితే చాలా అమోఘంగా ఉంటుందండి. ఇది చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా చేసుకోవాలి. చేపల కూరని గరిటతో కలపకూడదు అనమాట. ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు, మన కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఈ అరటికాయ చేప మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా అరటికాయ చేప అంటే ఫస్ట్ కొద్దిగా షాక్ అయ్యాను అనమాట. మూత పెట్టేస్తాను. ఇంక ఎటువంటి మసాలా లేనండి, కొత్తిమీర వేస్తా అంతే. ఉడుకుతుంది కదండి, చక్కగా కలుపుకోండి అడుగు పట్టకుండా. మంచి స్మెల్ వస్తుందండి. ముక్క కుక్ అయిపోతుంది అన్నమాట మనకి. మూత పెట్టేద్దాం. చూడండి, ఆయిల్ పక్క నుంచి వస్తుంది కదా. స్టేజ్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా కమ్మని చేపల కూర మనకు రెడీ అయింది. రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అరటికాయ చేప అంటారు దీన్ని. చక్కగా కుక్ అయిపోయిందో కట్టేస్తున్నా, స్టవ్ కట్టేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోద్ది. ఇంకా
ఎక్సలెంట్గా వచ్చింది కదా కర్రీ, సూపర్ అన్నమాట.